నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి గారు. సార్ నమస్తే అండి. సార్, ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ కి సంబంధించి రోజుకో మలుపు చూస్తూ ఉన్నాం, రోజుకో వ్యాఖ్యలు వింటూ ఉన్నాం, రోజుకో వాదన వింటూ ఉన్నాం. ఓవరాల్గా ఇవన్నీ చూస్తుంటుంటే మీకు ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా అది కుంభకోణం 100% జరిగి ఉంటుంది, దాంట్లో నో డౌట్ అట్ ఆల్. దానికి మళ్ళీ ఇంకా కాకపోతే ఏమంటే దొరికితే దొంగ, దొరకకపోతే దొరలు. ఈ గవర్నమెంట్ని కాదు, చాలా గవర్నమెంట్ చేసే పనే ఇవన్నీ. కాకపోతే ఉంటే తేడాల కమిషన్ కార్డ్ తేడా ఉంటుంది. అది 5%, 10%, 20%, 30% అని ఆ కమిషన్ కార్డ్ తేడా తప్పనిచ్చేసి అన్ని గవర్నమెంట్లు చేసే పనే ఇది. కాకపోతే ఉంటే ఏ గవర్నమెంట్ అయినా సరే దొరికితే దొంగ, దొరకకుంటే దొర. 100% దీంట్లో నో డౌట్ అట్ ఆల్. ఇంకా ఇప్పుడు ఎలక్షన్ ఖర్చులు చూస్తున్నప్పుడు గ్యారంటీ వస్తుంది లేదు, ఖచ్చితంగా ఏ దాంట్లోనే కుంభకోణం. అది ల్యాండ్ కానీ, శాండ్ కానీ, వైన్ కానీ, మైన్ కానీ, ఎర్రచందనం కానీ, ఎర్రమట్టి కానీ, సబ్సిడీ బియ్యం కానీ దొరికిన చోటల్లా అవకాశం ఉండే వాళ్ళు వచ్చేసి కుంభకోణాలు చేస్తే తప్ప ఈ ఎన్నికల్లో కంటెస్ట్ చేయలేరు. అటు పార్టీ కానీ, ఇటు అభ్యర్థులు కానీ. కాబట్టి ఖచ్చితంగా జరిగి ఉంటుంది. ఇక్కడ నాకు తెలిసి కొంత పకడ్బందీగానే జరుగుతూ ఉంది. అటు సిట్ ఇన్వెస్టిగేషన్ కానీ, అటు ఈడీ ఇన్వెస్టిగేషన్ కానీ బాగా ఫాస్ట్ గానే కొంత పకడ్బందీ జరుగుతుంది. ఎందుకంటే అరెస్ట్ చేసిన వ్యక్తులందరూ ఏం ఆషామాషి వ్యక్తులు కాదు. ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డికి కుడి ఎడమ భుజాలనే అరెస్ట్ చేయడం జరిగింది. పొలిటికల్ గా తీసుకుంటే మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అట్లా అధికారుల పరంగా తీసుకుంటే కృష్ణమోహన్ రెడ్డి కానీ, ధనంజయ రెడ్డి కానీ, బాలాజీ కానీ. కాబట్టి పకడ్బందీగానే చేస్తున్నట్టుంది. వాళ్ళు ఆల్రెడీ ఛార్జ్ షీట్ ఉడికే పెట్టడం జరిగింది. ఛార్జ్ షీట్ లో డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి పేరే మెన్షన్ చేయడం జరిగింది. ఛార్జ్ షీట్ లో ఏం చెప్పారు? ద కలెక్టెడ్ అమౌంట్స్ ఆర్ ఎవెన్చువల్లీ హ్యాండెడ్ ఓవర్ టు కేతిరెడ్డి రాజశేఖర రెడ్డి A1. రాజశేఖర రెడ్డి వుడ్ దెన్ పాస్ ద మనీ టు విజయసాయి రెడ్డి A5, మిథున్ రెడ్డి A4, బాలాజీ A33. Who would transfer it to former Chief Minister వైఎస్ జగన్మోహన్ రెడ్డి? కానీ పేరు కూడా మెన్షన్ చేశారు ఛార్జ్ షీట్, జగన్మోహన్ రెడ్డి పేరు కూడా. కాబట్టి ఇంకా బహుశా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి కొంత ఆథెంటికేటెడ్ లింక్ కోసం, అంటే తీగలాగితే డొంకంతా కలుతున్నట్టు ఆ తీగలాగినప్పుడు దాదాపు జగన్మోహన్ రెడ్డి పైకి వచ్చింది. కాబట్టి ఇంకా కొంత జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేటప్పుడు కొంత మరింత పకడ్బందీగా చేయాలనే యాంగిల్లో చేస్తున్నారనేది ఒక యాంగిల్. కానీ రెండో యాంగిల్ ఏమంటే ఈ యొక్క ఛార్జ్షీట్ పెట్టి కూడా ఛానల్ అయింది. దానికి ఇన్నాళ్ళు ఎందుకు లేట్ చేస్తున్నారంటే బహుశా ఏమన్నా పైన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ స్పాన్సర్డ్ క్యాండిడేట్ కు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి అదేమన్నా పనిచేస్తుందా అనేది అనుమానం వస్తుంది. మొన్నటి వరకు ఇదే అనుమానాలు చాలా బలంగా వినిపించాయి సార్. ఇప్పుడు బీజేపీకి అంటే టీడీపీ, బీజేపీ, జనసేన ఈ మూడు కూడా కూటమిలో ఉన్న సందర్భంలో ఖచ్చితంగా వైసీపీ కాస్త దూరమే అనుకున్నారు. కానీ మొన్న జరిగిన ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రత్యక్షంగానే, డైరెక్ట్గానే వాళ్ళకి సంఘీభావం తెలపడంతో ఇక లిక్కర్ కేసు పక్కకి వెళ్ళిపోయినట్టే. ఇవాళ అర్ధరాత్రి అరెస్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అనేవారు, లేదంటే రేపు తెల్లవారుజాను అరెస్ట్ చేస్తున్నారు అనేవారు. ఇలాంటివి ఏమీ లేవు, ఇంక మర్చిపోవచ్చు అనుకున్నారు. కానీ మనం ఇప్పటికీ చూడొచ్చు, తిరుపతిలో, హైదరాబాద్లో, అలానే చిత్తూరులో 3 ఏరియాల్లోనూ మళ్ళీ సోదాలు చేశారు. సజ్జల భార్గవ గారు, మోహిత్ రెడ్డి గారు అండ్ ప్రద్యుమ్న గారితో మనం చూసాం ఆ సోదాలకు సంబంధించి. అంటే రోజుకొక న్యూస్ బయటకు వస్తుందిగా. మరి అదేమా నాణ్యానికి బొమ్మ బొరుసన్నట్టు ఒకవైపు చూసినప్పుడు అట్లా అనిపిస్తుంది, ఇంకొక వైపు చూసినప్పుడు ఆల్మోస్ట్ వచ్చేసి అందరు అయిపోయినారు. ఇవన్నీ ఇంకా ఆల్రెడీ చేసినట్టే కదా. ఫైనల్ గా ఉండాల్సింది నిచ్చెనలో కింది నుండి పైకి వచ్చారు. పైన ల్యాడర్ లో పైన ఉండేదానికి ఆ జగన్మోహన్ రెడ్డి ఉండేది. జగన్మోహన్ రెడ్డికి కూడా చాలా అయింది. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి విషయంలో డిలే చేస్తున్నది ఒక యాంగిల్, ఏదో మిగతా వచ్చేసి కొంత ఎఫెక్టివ్గా చేశారని ఇంకో యాంగిల్ వస్తుంది. నాకు తెలిసి కొంత ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రభావం ఖచ్చితంగా పడిందేమో అనిపిస్తుంది. ఇవన్నీ చిన్నవి, ఇంకా వచ్చేసి ఇవన్నీ వరకు ఏదో చేస్తున్నామని అనిపించుకునే దానికి తప్ప ఆల్రెడీ
ఎవిడెన్స్ చాలా మటుకు ఛార్జ్ షీట్ లోనే మీరు పెట్టారు కదా, ఇవన్నీ ఇంకా అడిషనల్ గా ఏముంది ఇంట్లో? ఛార్జ్ షీట్ లో జగన్మోహన్ రెడ్డి పేరు ఇండైరెక్ట్ కాకుండా డైరెక్ట్ గానే పెట్టినప్పుడు ఇంకా ఇదంతా డొంక తిరుగుడు ఎందుకు? కాబట్టి డెఫినెట్ గా పైనుంటి ప్రెజర్ ఉన్నట్టు కనిపిస్తా ఉంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రభావం బాగా పడిందేమో అనిపిస్తుంది. ఇవన్నీ మిగతాయి వచ్చేసి సజ్జల భార్గవరెడ్డి కానీ ఇవన్నీ ఇంకా ఏదో మేము చేస్తున్నామని అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారేమో, కొంతవరకు ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రభావం ఉందేమో అనిపిస్తుంది. మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత చూడాలి. మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇలానే ఉంటుందా కొంత పరిస్థితి? ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి మళ్ళా సరే మామూలుగానే మళ్ళీ మొదలు పెడతారా చూడాలి. నాకు తెలిసి ఎన్నికల వరకు ఏముండదు, జగన్మోహన్ రెడ్డి దగ్గర జోలికి పోయేది ఏముండదు. ఆఫ్టర్ వర్డ్స్ చూడాలి. అంతవరకు ఇవన్నీ ఏదో చేస్తా ఉంటారు. మీరు అన్నట్టుగా ఏమీ లేనప్పుడు ఈ సోదాలు ఎందుకు, రిమాండ్కి తరలించడం ఎందుకు, ఈ కేసుకు సంబంధించి ఏపీలో దానిని హైప్ తీసుకురావడం ఎందుకు? అర్థమవుతుంది కదా అందరికీ ఏం జరిగే అవకాశం ఉండకపోవచ్చు అని. అదే ఉపరాష్ట్రపతి ఎన్నికల వరకు ఏముండదమ్మా, డ్రామాలు మాత్రమే ఉంటాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికలు అయిపోయిన తర్వాత చూడాలి. సార్, ఎన్నికల టైంలో దొరికిన ఆ 8 కోట్లు తనవే అంటూ ప్రద్యుమ్న గారు అన్నారు అంటూ కూడా మనము దినపత్రికలో చూడొచ్చు ఈ రోజు వార్త. అవునవును, మరి ఇది తందే అంటే ఎట్లొచ్చింది అని దాని గురించి డెప్త్ పోతే దొరుకుతుంది కదా. 8 కోట్లు దొరికింది వాస్తవమే, అది తనదే అని ఆయన చెప్పాడు. చెప్పినప్పుడు వచ్చేసి ఆ 8 కోట్లు ఎట్లొచ్చింది ఆయనకు అనేది దాని నుంచి తరువు ఇన్వెస్టిగేషన్ చేసి తెలిసిపోతుంది. ఎవరికి పైకి చెప్పడం కాదు, అది ఈజీగా దొరికింది వాస్తవమే, చెప్తా ఉండేది వాస్తవమే, మరి ఎట్లొచ్చింది చెప్పాలి కదా, దానికి అనేది తెలిసిపోతుంది కదా. అది మద్యం ద్వారా వచ్చిందా అంగూట అనేది తెలియాలి కదా అక్కడ. కాబట్టి అది ఇన్వెస్టిగేషన్ చేయాలంటే పెద్ద కష్టమేం కాదు, ఈజీనే చేయొచ్చు. ఉరికి వీళ్ళు వచ్చేసి నేను కొట్టినట్టు ఉంటాను, ఏడ్చినట్టు ఉండని సామెత ఉంది. కాబట్టి ఆ విధంగా వచ్చేసి మేము దర్యాప్తు చేసినట్టు ఉండాలా, నువ్వు ఏడ్చినట్టు ఉండు అని ఆ టైప్ సాగుతూ ఉంది. ఇప్పుడు చాలా మందికి అర్థం కాని ప్రశ్న ఏంటి అని అంటే, వైసీపీ వాళ్ళు అసలు లిక్కర్ స్కామే లేదు, దానికి ఆధారాలే లేవు, దానికి సరైన డాక్యుమెంట్స్ లేవు, ఏమీ లేవు అంటారు వైసీపీ వాళ్ళు. ఇటు అధికారంలో ఉన్న ప్రభుత్వం మాత్రం సోదాలు చేస్తుంది, రిమాండ్కి తరలిస్తారు, అరెస్టులు అంటారు. అమ్మా ఇక్కడ 2-3, ఒకటి జనరల్ గా మద్యం కుంభకోణం నేను ముందే చెప్పాను, అన్ని గవర్నమెంట్ చేసేది ఇది 100% జరిగింది ఒకటి. రెండవది ఆల్రెడీ 8,32,00,000 వచ్చేసి చెక్ పోస్ట్ దగ్గర దొరికింది వాస్తవమే. అది తర్వాత మూడవది ఆ డెన్స్, హైదరాబాద్ లో డెన్స్, ఇక్కడ తాడేపల్లిగూడెంలో డెన్స్, అవి వచ్చేసి దానికి ఎవరెవరు అనేది అది కూడా లింకు దొరికింది. తర్వాత వచ్చేసి వాళ్ళ ఫోన్ కాల్స్ కానీ మిగతాయి కానీ అవి తెలుస్తున్నాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ జరగలేదు అనే దానికి జరిగిన దానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి న్యాచురల్ గా వచ్చేసి వైకాపా వాళ్ళు జరిగిందని ఎట్టుంటారు? ఎవరండి కానీ వచ్చేసి చంపినోడు కూడా వచ్చేసి నేను చంపినా అంటాడా? నేను చంపలేదు, నేను అటువంటి కాదు, సజ్జనుడు అంటాడు. కాబట్టి న్యాచురల్ గా వచ్చేసి వాళ్ళ ఆర్గ్యుమెంట్ వచ్చేసి మద్యం కుంభకోణం లేదనేది వాళ్ళు అంటారు, మేము చేయలేదు అంటారు. కాబట్టి అంత మాత్రం చేత ఆ యాంగిల్ వచ్చేసి కరెక్ట్ కాదు, కానీ ఖచ్చితంగా జరిగి ఉంటుంది. కానీ నేను చెప్తున్నా కదా, దానికి ప్రూఫ్ దొరికితేనే రేపు కోర్టులో కేసు నిలబడుతుంది, లేకుంటే ఇది డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. దానివల్ల ప్రజా కోర్టులో డిస్కషన్ జరుగుతూ ఉంటుంది అంతే తప్ప కోర్టులో ఇప్పుడు ఇన్నాళ్ళు బెయిల్ మీద బెయిల్ ఎందుకున్నారు, బెయిల్ ఎందుకు రాలేదు? నిజంగా దాంట్లో ఏమీ లేకుండా పోతే కనీసం బెయిల్ తొందరగా రావాలి కదా, బెయిల్ కూడా రాలేదు కదా. అంటే కోర్టు కూడా కొంతవరకు కన్విన్స్ అవుతున్నాయేమో కొంత జరిగినట్టు అనేదానికి బెయిల్ డిలే అయ్యేదానికి కారణం వచ్చేసి వాళ్ళ లాయర్స్ కూడా పెద్ద పెద్ద లాయర్స్ని పెడుతున్నారు కదా, కానీ ఎందుకు రాలేదు అంటే దేర్ ఇస్ సంథింగ్ అని కోర్టు కూడా నమ్ముతున్నాయి. ప్రజా కోర్టు నమ్ముతున్నారు, ప్రజా కోర్టు ప్రజలు నమ్ముతున్నారు, కోర్టులు కొంతవరకు నమ్ముతున్నారు. కానీ రేపు ట్రయల్ అప్పుడు కోర్టు నమ్మినా కానీ ప్రూఫ్ లేకుంటే కనుక, ఈవెన్ జడ్జి సమక్షంలో ఒక హత్య జరిగినా కానీ దానికి సాక్ష్యం లేకుంటే జడ్జి కూడా తీర్పు లేడు, ఆయన కళ్ళది జరిగినా కానీ. కాబట్టి ఇక్కడ కోర్టు వచ్చేసి అనుమానం వచ్చింది జరిగింటుందని, కానీ అందుకోసమే బెయిల్ డిలే అవుతుంది. కానీ రేపు ట్రయల్ అప్పుడు వచ్చేసి ఆ యొక్క ఎవిడెన్స్ కరెక్ట్ గా సాక్ష్యం నిరూపించలేకపోతే దానికి నిలబడకపోవచ్చు. అది ఎప్పుడో లేండి, అది 10-15 ఏళ్ళ తర్వాత. ఇప్పుడు జగన్ కేసులు చూస్తున్నాం కదా,
కాబట్టి ప్రస్తుతానికి వచ్చేసి బెయిల్ అంతే తప్పని చేసి ఇప్పుడు ట్రయల్కి వచ్చేది లేదు, దాంట్లో కేసులో ఇప్పుడే శిక్ష పడేది లేదు, 10-12 నెలల తర్వాత అప్పటికి ఎవరు ఉంటామో ఎవరు లేమో. కాబట్టి ఇదంతా ఓకే ప్రజాకోర్టులో చర్చించుకునేదానికి బెయిల్ వస్తుందా లేదా దానికి అంతవరకే పనిచేస్తుంది. జగన్మోహన్ ని అరెస్ట్ చేస్తారా లేదా అంతే, ఆ 3 అంశాలు తప్ప ఇది శిక్ష వరకు వచ్చేసి 10-15 ఏళ్ళ తర్వాత అప్పటికి బొబ్బిలిపుల్లి సినిమాలో రామారావు అన్నట్టు కోర్టుకు తీర్పు మారుతా ఉంటుందని ఎన్ని మార్పులు వస్తాయో చూద్దాం. సార్, మరో పక్క యూరియా రైతులందరూ బయటకు వస్తున్నారు, ఆందోళనలు చేస్తున్నారు, ధర్నాలకు సిద్ధపడుతున్నారు, ఏమంటారు మీరు? మా యూరియాకు సంబంధించి ఒక 5-6 అంశాలు. 1 కొరత, 2 ఎక్కువ ధర, 3 బ్లాక్ మార్కెటింగ్, 4 ఓవర్ డోస్ అంటే రైతులు వాడవలసిన దానికంటే ఎక్కువ మోతాదు వాడుతున్నారు, ఇది నష్టం జరుగుతూ ఉంది అనేది శాస్త్రజ్ఞులు ప్రభుత్వం తరఫున 4వది. 5వది డిఏపి కానీ కాంప్లెక్స్ ఎరువులు కానీ కొంటేనే ఇది ఇస్తామని చెప్పేసి లింక్ పెట్టడం ప్రైవేట్ డీలర్స్. 5వది 6వది పురుగుల మందు, దీంతో పాటు పురుగుల మందు కొంటేనే ఇస్తామని చెప్పేసి ప్రైవేట్ డీలర్స్ అవసరం లేకుండా కొనాలని అదొకటి. తర్వాత వచ్చేసి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతా ఉంది, పక్క రాష్ట్రాలకు అక్కడ ఎక్కువ రేటు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూరియా బస్తా 267 అమ్మాల్సి ఉంటే కర్ణాటకలో 567కి పోతా ఉంది బ్లాక్ మార్కెటింగ్. కాబట్టి ఇక్కడ నుండి అక్కడికి పోతా ఉంది. కాబట్టి ఇవి నాణ్యానికి ఒక సైడ్ మనకు కనిపించేటి కొరత, 2వది ఎక్కువ ధర, 3వది బ్లాక్ మార్కెటింగ్, 4వది ఓవర్ డోస్ వాడుతున్నారు, దానివల్ల సమస్య వస్తుంది. 5 డిఏపి కానీ కాంప్లెక్స్ కానీ కొంటేనే యూరియా ఇస్తామని ప్రైవేట్ డీలర్స్. 6 పురుగుల మందు కొంటేనే ఇస్తామని లేకుంటే ఇవ్వమని చెప్పేసి. 7వది పక్క రాష్ట్రాలు. గవర్నమెంట్ ఏమంటుంది, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొరతే లేదు, కావాల్సినంత ఉంది, అటు రైతు సేవా కేంద్రాల్లో, పిఎస్సిఎస్లో, ప్రైవేట్ డీలర్స్ వద్ద కావాల్సినంత ఉంది, ఇది ఆర్టిఫిషియల్ అని చెప్పి చెప్తున్నారు. మరి ఆర్టిఫిషియల్ అయినా కానీ మీ ఫెయిల్యూరే, నిజంగా కొరత ఉన్నా మీ ఫెయిల్యూరే. ఆర్టిఫిషియల్ కొరత ఉన్నా, ఒరిజినల్ కొరత ఉన్నా ఫెయిల్యూరే, ఆర్టిఫిషియల్ కొరత ఉన్నా మీ ఫెయిల్యూరే. ఆర్టిఫిషియల్ కొరత ఉంటే ఏం చేస్తున్నారు మీరు? ఇంత యంత్రాంగం వచ్చేసి జిల్లా స్థాయిలో కలెక్టర్స్ ఉంటారు, అగ్రికల్చర్ ఆఫీసర్లు, మండలికి ఉంది, తర్వాత గ్రామ సచివాలయమే ఉంది కదా, రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి, ఓ దిక్కు పిఎస్సిఎస్ ఉన్నాయి, డిసిఎంఎస్లు ఉన్నాయి, ప్రైవేట్ ఉన్నాయి. కాబట్టి మీరు కొరత లేకుండా కావాల్సినంత ఉన్నప్పుడు మరి ఆర్టిఫిషియల్ కొరత వస్తుంటే ఏం చేస్తున్నట్టు గవర్నమెంట్ ఫెయిల్యూరే. కాబట్టి నిజమైన కొరత ఉన్నా కేంద్రం నుండి తెప్పించలేకపోయారు, గవర్నమెంట్ ఫెయిల్యూరే. ఆర్టిఫిషియల్ కొరత ఉన్నా కానీ గవర్నమెంట్ ఫెయిల్యూరే. లేకుంటే రైతులకు వాళ్ళకి ఏమన్నా సంతోషమా? క్యూలో వచ్చేసి మైళ్ళ కొద్ది చెప్పులు క్యూలో పెడుతున్నారు, వీళ్ళు ఉండలేక చెప్పులు క్యూలో పెడుతున్నారు. మనం చూస్తున్నాం కదా, మన కళ్ళ ఎదుట టీవీలో చూస్తున్నాం, చెప్పులను వచ్చేసి క్యూలో పెడుతున్నారు. చెప్పులు ఎవరైనా రైతు వచ్చేసి నిజంగా కొరత లేకుంటే ఆ టైప్ చేస్తారేమో వచ్చేసి తెల్లవారుజామున పోయి. కాబట్టి సంథింగ్ వచ్చేసి అది కొరత మాత్రం ఉంది, అది నిజమైన కొరతనా ఆర్టిఫిషియల్ కొరతనా, కానీ కొరత మాత్రం ఖచ్చితంగా ఉంది. తర్వాత బ్లాక్ మార్కెటింగ్ జరిగేది వాస్తవమే. ఇక్కడ ఒకటి వచ్చేసి ప్రైవేటు గవర్నమెంట్, ప్రైవేట్ డీలర్స్ దగ్గర, గవర్నమెంట్ దగ్గర 2, ఒకటి పిఎస్సిఎస్లు, డిసిఎంఎస్లు, 2 రైతు సేవా కేంద్రాలు. అంత ఇంత సిస్టమ్ ఉన్నప్పుడు, కొరతే లేనప్పుడు మరి ఎందుకు వచ్చేసి ఆ పరిస్థితి, రైతులు క్యూలో చెప్పులు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. తర్వాత వచ్చేసి ధర ఎక్కువ పెట్టి ఎందుకు కొనాల్సి వస్తుంది? వాళ్ళ ఊర్లోకి దొరుకుతుందా ఆడ ప్రయత్నం చేస్తున్నాడు, ఆడ దొరకకుంటే పక్కన పోతున్నాడు. ఎందుకంటే రైతులు వచ్చేసి ఇది సీజన్, ఆ సీజన్ దాటిపోయిన తర్వాత ఆ యూరియా వేసినా ఉపయోగపడదు. కాబట్టి సమయానికి అవసరం ఎరువులు. కాబట్టి సమయానికి ఎరువులు ఇవ్వలేనప్పుడు గవర్నమెంట్ ఫెయిల్. ఓ దిక్కు గిట్టుబాటు ధర లేక అవస్థపడుతున్నాడు, కొంత లెక్కలేమో అతివృష్టి, కొన్ని ప్రాంతాల్లో అనావృష్టి. ఆ విధంగా వచ్చేసి రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఈడ్చని సేద్యం బాగుపడవని పెద్దోళ్ళు ఎప్పుటాలని చెప్తున్నారు. కాబట్టి రైతు వ్యవసాయ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. వ్యవసాయము పండుగ కావాల్సిన పరిస్థితిలో వ్యవసాయం దండుగనే పరిస్థితి వచ్చింది. కాబట్టి రైతుల పరిస్థితి మాత్రం చాలా దారుణంగా దయనీయంగా ఉంది. ప్రభుత్వాలు ఊరికి ఎన్నో చెప్తున్నాయి కానీ నేను ఆ గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ రైతుల విషయంలో మాత్రము దారుణంగా గవర్నమెంట్లో ఫెయిల్ అయిపోతున్నాయి.
ఇప్పుడు ఏపీలో కూడా అదే పరిస్థితి. మరోపక్క చంద్రబాబు నాయుడు గారు ఎరువులకు సంబంధించి రైతులను అడ్డు పెట్టుకుని వైసీపీ రాజకీయం చేస్తోంది, ఇలాంటివి ఏమీ నమ్మద్దు, అన్ని పుష్కలంగా ఉన్నాయి అంటున్నారు. ఎవరిని నమ్మాలి ఇప్పుడు? పుష్కలంగా ఉంటే ఎందుకు పెడతారు? మా క్యూ లైన్ లో చెప్పులు ఎందుకు పెడతారు? ఆడ మనుషులు ఎందుకు కనపడతారు? ఏదో వచ్చేసి వైకాపా వాళ్ళు వచ్చి సరే కొంత లెక్కల ఒకరో ఇద్దరు ముగ్గురు చేస్తే చేయండి ఉండొచ్చు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది కదా ఈ సమస్య, ఒక చోట కాదు కదా. ఎన్నో ఒక చోట స్పెసిఫిక్ గా జరిగిందంటే ఏదో ఆడ ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేసి అనుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉంది, ప్రతి చోట ఉంది. వీళ్ళు మనకు కనపడుతున్నారు, మన కళ్ళెదురు కనపడుతున్నారు. కాబట్టి కేవలం వచ్చేసి ఏదో వైకాపా మీద నెపం వేసి జబర్దస్తి చేసి మాటలతో గారడీ చేసి చెప్పుకోవాలంటే కరెక్ట్ కాదు. దీన్ని ప్రాక్టికల్ గా ఉండేదాన్ని సాల్వ్ చేయాలి, కానీ అది చేయకుండా ఊరిక ప్రతిదానికి వచ్చేసి ఏదో ఒక కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కను పెట్టినట్టు, ఇంకా పిచ్చి కుక్క కాకుండా పిచ్చి కుక్కని పేరు డ్యూటీ ఆ విధంగా ప్రతిదానికి వచ్చేసి సాక్షి మీద జగన్ మీద వైకాపా మీద వేసి తప్పించుకునే పరిస్థితి చేస్తున్నారు. కరెక్ట్ కాదు సార్. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కండి అంటూ ఎన్నికల కమిషన్ లెటర్ రాయడం ఏం చెప్తారు? అంటే చాలా క్లారిటీగా చెప్పారు, జనవరి వరకు ఎన్నికలు కంప్లీట్ అయిపోవాలి అని. కరెక్ట్ ఏమో. మామూలుగా మనకు షెడ్యూల్ ప్రకారంగా 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల ప్రకారం ఏ విధంగా అది రాజ్యాంగ ప్రతిపత్తి స్థానిక సంస్థలకు స్థానిక ప్రభుత్వాలకు ఏ విధంగా లోక్సభకు ఆ ఎన్నికల వాళ్ళ డ్యూరేషన్ లోపలనే ఎన్నికలు జరపాలా, అసెంబ్లీలకు వాళ్ళ పరిమితి ఎన్నికల కాలపరిమితి వాళ్ళ యొక్క కాలపరిమితి లోపల ఎన్నికలు జరపాలా, అది రాజ్యాంగం. అదే విధంగా గతంలో 73, 74 రాజ్యాంగ సవరణలకు లేని ముందు కాలంలో అవి స్థానిక సంస్థలే, రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టాయిష్టం. కానీ ఇప్పుడు రాజ్యాంగ ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థలు కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి లోక్సభకు అసెంబ్లీలకు ఏ విధంగా ఎన్నికలు నిర్వహించినట్టే వీటికి కూడా 5 ఏళ్ల లోపలే నిర్వహించాలి, అది చట్టం చెప్తా ఉంది. ఆ ప్రకారంగా చూసినప్పుడు ఈ యొక్క 2026 మార్చి లోపల సర్పంచ్ ఎన్నికల టైం అయిపోతుంది. 2026 మార్చి సర్పంచ్ ఎన్నికలకు రూరల్ బాడీస్ లో. తర్వాత 2026 జూలైకి మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ. అంటే రూరల్ గ్రామీణ ఎన్నికలకు సంబంధించి మార్చిలోనేమో సర్పంచ్ది, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఏమో జూలై. మిగతా అర్బన్ బాడీస్ అటు నగరపాలిక తర్వాత మున్సిపాలిటీస్ వీటికి వచ్చేసి ఏప్రిల్కి అయిపోతుంది, 2026 ఏప్రిల్కి. కాబట్టి ఓవరాల్గా మార్చికి 1, ఏప్రిల్కి 1, జూలైకి 1 అయిపోతాయి. కాబట్టి ఓవరాల్గా జనవరిలోనే ఒక 3 నెలలు ముందుగా పెట్టచ్చు అనే యాంగిల్లో వచ్చేసి నీలం సహాన్ గారి స్టేట్ ఎన్నికల కమిషన్ ఆలోచిస్తూ ఉంటుంది. కాబట్టి మరి గవర్నమెంట్ తరఫున ఏమొస్తుందో చూడాలి మరి. ఎందుకంటే దీంట్లో కేవలం అనుకుంటానే కాదు, దీనికి ముందు వార్డుల విభజన జరగాల, దాని తర్వాత వచ్చేసి ఓటర్ లిస్టు ప్రిపేర్ చేయాలా, తర్వాత రిజర్వేషన్స్ చేయాలా, దాని తర్వాత వచ్చేసి ఎన్నికల షెడ్యూల్. రిజర్వేషన్ చేసినంత వరకు ఎన్నికల షెడ్యూల్ చేయడానికి లేదు. రిజర్వేషన్ వచ్చేసి మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది. వచ్చిన సమస్యలు ఏమంటే ఓటర్ లిస్టు ప్రిపరేషన్ వరకు కూడా ఎన్నికల కమిషన్ ఉంటుంది, కానీ రిజర్వేషన్స్ మాత్రము ఎన్నికల కమిషన్ చేతిలో ఉండదు. రిజర్వేషన్స్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. రిజర్వేషన్స్ చేసినంత వరకు షెడ్యూల్ పట్టించడానికి లేదు. ఎందుకంటే ఏ యొక్క జిల్లా పరిషత్ దేనికి పోతుందో తెలియదు కదా, అట్లా మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ కానీ ఏదైనా. కాబట్టి ఇక్కడ ఎన్నికల కమిషన్ అనుకుంటానే కాదు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క 2 అనుకుంటేనే అవుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమనుకుంటుందో చూడాలా, అది ఒక యాంగిల్. ఒకవేళ ఎన్నికలు అంటూ జరిపితే గతంలో జగన్ ప్రభుత్వం చేసినట్టు వచ్చేసి మొత్తం రమేష్ కుమారే చేతులు పైకెత్తేసి కేంద్ర హోమ్ మినిస్టర్కు నాకే రక్షణ లేదు అని రమేష్ కుమార్ లెటర్ రాసినట్టు, అటువంటి పరిస్థితి మళ్ళా ఇక్కడ నామినేషన్స్ వేయకుండా, నామినేషన్స్ వేసింటే వాళ్ళని విత్డ్రా చేసుకునేట్టుగా స్కూటీలో కొందరిని ఎత్తేయడము, విత్డ్రావలప్పుడు కొంతమందిని దొంగ సంతకాలు పెట్టి విత్డ్రావల్ చేసినట్టుగా ఈలే చేయడము. కాబట్టి ఆ విధంగా దాదాపు ఏకగ్రీవాలు అయిపోయినాయి. గత జగన్ పాలనలో దాదాపు 70 to 80% ఏకగ్రీవంగా అయిపోయినట్టే. ఆ విధంగా చేస్తారా ఇల్లు కూడా పోలీసులు అధికారం పెట్టుకొని, లేదు ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తారా అనేది చూడాలి. మరి ముందు ఎన్నికలు వచ్చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల కమిషను 2
కోఆర్డినేషన్తో ఉన్నాయా, రెండవది వచ్చేసి వన్స్ షెడ్యూల్ పట్టించినాక సక్రమంగా ఎన్నికలు జరుగుతాయా, లేదంటే జగన్ మాదిరే వీళ్ళు కూడా అదే టైప్ చేసి అధికార దుర్వినియోగం పాల్పడి పోలీస్ యంత్రాంగం ద్వారా చేస్తారా చూడాలి. మరి కానీ ఏది ఏమైనా స్థానిక ప్రభుత్వాల పరిస్థితి ఘోరంగా ఉందమ్మా. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు చెప్పినట్టు ఏదో ప్రతి మంత్ 3వ శనివారం స్వచ్ఛ భారత్ అని చెప్పేసి, అంటే ఎలా ఉందంటే ఇది స్వచ్ఛాంధ్ర అంటే నెలలో ఒకరోజు స్నానం చేసేసి మిగతా 29 రోజులు స్నానం చేయకుండా పర్వాలేదు అన్నట్టు ఉంది. నెలలో 3వ శనివారం మాత్రం వచ్చేసి పూజలు కొట్టి ఏదో చేయడము. ఎంత ఘోరంగా, నేను ఎక్కడో కాదు, మా ఊరు వచ్చేసి మేజర్ పంచాయతీ, పులివెందుల నియోజకవర్గము, వేంపల్లె మేజర్ పంచాయతీ, 50,000 జనాభా ఉంది. రేపు మాపు మున్సిపాలిటీ కాబోతా ఉంది. నేను ఇక్కడ డాక్టర్గా ప్రాక్టీస్ పెట్టి 45 సంవత్సరాలైంది. డాక్టర్గా, జెడ్పీ చైర్మన్గా, రాజ్యసభ మెంబర్గా, 20 పాయింట్ ప్రోగ్రామ్ చైర్మన్గా, పొలిటికల్ పార్టీస్ అటు తెలుగుదేశంలో ఉన్నాను, ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. కానీ ఇంత అధ్వానమైనటువంటి పరిస్థితి గ్రామ పంచాయతీకి ఎప్పుడూ చూడలే. ఈ 45 సంవత్సరాల్లో ఇంత అధ్వానమైన పరిస్థితి. 7 నెలల మంటే ఇక్కడ పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నారు, వాటర్ బక్స్ 100 మంది ఉన్నారు. 7 నెలల మంటే జీతాలు లేవు వాళ్ళకు. 7 నెలలు జీతాలు లేకుంటే పారిశుద్ధ్య సిబ్బంది వాళ్ళు వచ్చేసి పని చేయడం లేదు. ఈవో లేడు 7 నెలలు ఉంటే, ఏ ఈవో వేసినా రాడు, రాజకీయ జోక్యము. ఈవో లేడు, 7 నెలలు ఉంటే జీతాలు లేదు. మొత్తము పందులు, కుక్కలు, దోమలు, ఆవులు, మనుషులు సహజీవనం చేస్తా ఉన్నారు. ఇంత దరిద్రమైన పాలన ఏ హయాంలో లేదు. పైకి మాత్రము స్వచ్ఛాంధ్ర, ఆరోగ్యాంధ్ర, ఆనందాంధ్ర, స్వర్ణాంధ్ర. నిజంగా వచ్చి చూస్తే సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి స్థానిక గ్రామ పంచాయతీల పరిస్థితి అంత దారుణంగా ఉంది. చంద్రబాబు పాలనలో పవన్ కళ్యాణ్ కన్సర్న్ మినిస్టర్గా ఇంత అధ్వానమైన మినిస్టర్ ఇంతవరకు ఎవరూ లేరు. ఇంతవరకు ఒక అనామకుడున్నా కానీ బాధరున్నా కానీ ఇంత అధ్వానంగా ఎప్పుడూ లేదు. ఏదో అక్కడక్కడ మొదట్లో ఆ ఉపాధి హామీ పథకం నిధులతో కొన్ని రోడ్లు వేశారు, గుంతలు పుడ్చారు, అంతే తప్ప ఏం లేదు. గ్రామ సభలను ఒకే రోజు జరుపుతున్నారు. ఏం ప్రయోజనం జరిగితే మొత్తం పారిశుద్ధ్య సిబ్బందికి 11th ఫైనాన్స్ కమిషనర్గా నిన్ననేమో డబ్బులు వేస్తున్నారు. దాదాపు వచ్చేసి 10 నెలల ఉంటే 15th ఫైనాన్స్ కమిషన్ కేంద్రం డబ్బులు ఇస్తే రాష్ట్రం డైవర్ట్ చేసి గ్రామ పంచాయతీలకు, మండల పరిషత్లకు, జిల్లా పరిషత్లకు నిధులు ఇవ్వలేదు. కాబట్టి అధ్వానంగా ఉన్నాయి స్థానిక సంస్థలు, ప్రత్యేకించి గ్రామ పంచాయతీలు. సార్, ఇప్పుడు కొన్ని విషయాలను రాజకీయం చేసి మాట్లాడలేని పరిస్థితులు చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ప్రీతి సుగాలి అమ్మాయికి సంబంధించిన ఆ కేసులో ప్రస్తుతం ఏపీలో వినపడుతున్న మాటలు చాలా బాధాకరంగా ఉన్నాయి. ఎందుకు ఒక హత్య విషయాన్ని కూడా ఇంత రాజకీయం చేస్తున్నారు అనేది కొంతమంది వాదన. ఇప్పుడు వాళ్ళ తల్లిగారితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ తల్లిగారు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మా అమ్మాయికి న్యాయం చేస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ చేయలేదు అని. అండ్ ఇక్కడ వైసీపీ హయాంలో ఆ అమ్మాయికి సంబంధించిన ఆ ఇన్సిడెంట్ తర్వాత ఒక గవర్నమెంట్ ఉద్యోగం, ఒక ఇంటి స్థలం, ఒక భూమి ఇచ్చారు అని అంటున్నారు. మొన్న రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు అవన్నీ మేమే ఇచ్చాము, ఇప్పుడు వైసీపీ వాళ్ళను తప్పుదారి పట్టిస్తోంది అంటున్నారు. వెరసి ఒక అమ్మాయి మృతికి సంబంధించి అన్యాయం జరుగుతుంది అంటూ ఏపీలో ఇది. ఇప్పుడు ఎవరి దగ్గర, ఏ ప్రభుత్వంలో న్యాయం జరిగింది ఆ తల్లి గారికి? ఇది జరిగింది ఎప్పుడమ్మా? 2017. ప్రస్తుతం ఉండేది 2025. 8 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్. 10th క్లాస్ అమ్మాయి కర్నూలులో, అది హత్యనా ఆత్మహత్యనా అనే ఆ నేపథ్యంలో ఇది 8 years కింద జరిగింది. ఎప్పుడు? 2017లో టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు 2019, 17-19 మధ్య ఏమీ జరగలే. ఆ కుటుంబానికి కానీ ఆ కేసుకు కానీ ఏమీ జరగలేదు. సరే, 2018లో జగన్మోహన్ రెడ్డి పోయినప్పుడు సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ పార్వతి జగన్ను ప్రతిపక్ష నాయకులను కలవడము, ఈయన మేము అధికారం లేకొస్తే చేస్తామని చెప్పడము ఇది జరిగింది. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఏమనలే. 2019 వరకు పవన్ కళ్యాణ్ ఏమనలే. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చేసి దాన్ని ఇష్యూ చేసింది వాస్తవం.
పవన్ కళ్యాణ్ ఇష్యూ చేసిన తర్వాత చంద్రబాబు 2017 నుండి 19 వరకు చంద్రబాబు ఉన్నప్పుడు ఇష్యూ చేయలే పవన్ కళ్యాణ్. జరిగిందేమో చంద్రబాబు హయాంలో, దాన్ని ఇష్యూ చేయలే. యాక్చువల్గా 2018లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డిని పార్వతమ్మ సుగాలి పార్వతి అడిగింది. దాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ 3 బెనిఫిట్స్ ఇవ్వక ముందే పవన్ కళ్యాణ్ దాన్ని ఇష్యూ చేశాడు. అది వాస్తవం. పవన్ కళ్యాణ్ ఇష్యూ చేసిన తర్వాత ఇచ్చిందేమో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. ఏది 5 సెంట్ల భూమి కానీ 5 ఎకరాల భూమి కానీ 5 సెంట్ల స్థలము 5 ఎకరాల భూమి ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకు వచ్చేసి రాజు నాయక్ ఓ ఉద్యోగం. కాబట్టి దీంట్లో పవన్ కళ్యాణ్ ఇష్యూ చేసిన తర్వాత జగన్ ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి దీంట్లో క్రెడిట్ కొంతవరకు పవన్ కళ్యాణ్కు ఇవ్వచ్చు, జగన్కు ఇవ్వచ్చు. కానీ అయినప్పటికీ అంతవరకే జరిగింది. అని ఆ కేసుకు సంబంధించి అది సిబిఐకి ఇవ్వాలని ప్రయత్నించి సిబిఐ తీసుకోలేదు. కానీ ఈ నేపథ్యంలో మళ్ళా ఈ గవర్నమెంట్ అధికారంకి వచ్చింది. ఈ గవర్నమెంట్ అధికారంకి వచ్చిన తర్వాత ఇప్పుడైనా సిబిఐకి ఇవ్వండి అని చెప్పేసి ఆవిడ అడుగుతా ఉంది. గతంలో సిబిఐకి సిబిఐ వాళ్ళే మాకు వచ్చేసి చాలా కేసులు ఉన్నాయి, దీనికి మేము చేపట్టేంత పరిస్థితి లేదని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు అది అట్నే ఉంది. కాబట్టి ఇప్పుడు కనీసము సిబిఐకి ఇవ్వండి అని చెప్పేసి మళ్ళీ ఆవిడ అడుగుతుంది. కాబట్టి నా అభిప్రాయం ప్రకారం ఇక్కడ అమ్మా 8 ఏళ్ళైంది, ఇప్పుడు సిబిఐ ఇచ్చినా చేసేది ఏమీ లేదు. ఆల్రెడీ వచ్చేసి ఉన్న రిపోర్టు ప్రకారంగానే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన దాని మీదనే ఆధారపడి చేయాలా. కాబట్టి కొంతవరకు వచ్చేసి వాళ్ళ నాయనకు ఉద్యోగం ఇవ్వడము, 5 ఎకరాల భూమి ఇవ్వడము, 5 సెంట్లు, దాని వరకు వచ్చేసి ఇద్దరికి శిరస్సుగము క్రియేట్ ఇవ్వచ్చు. ఏది పవన్ కళ్యాణ్కు జగన్మోహన్ రెడ్డికి. చంద్రబాబు నాయుడికి ఇచ్చేదానికి లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు హయాంలోనే అన్యాయం జరిగింది. వచ్చేసి ఆయన ఇంతవరకు ఏం చేయాలి, అప్పుడు కానీ ఇప్పుడు కానీ అంతో ఇంతో జరిగిన దానికి పవన్ కళ్యాణ్కు కొంత క్రెడిట్ ఇవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డికి ఇవ్వచ్చు. ఇప్పుడు సరే చంద్రబాబు నాయుడు గారు సిబిఐకి ఏదో ఇస్తా అని చెప్పాడు. నాకు తెలిసి ఇది సిబిఐకి ఇచ్చినా సిబిఐ చూస్తాం కదా, మనం వివేకానంద రెడ్డి గారి కేసు ఏమైంది, వివేకానంద గారి కేసు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఇదేం కొత్తగా వచ్చేసి 8 ఏళ్ళు అయిపోయింది. కాబట్టి ఇది సిబిఐకి ఇచ్చినా కానీ ఇప్పుడు న్యాయం చేయడం అని అంటే న్యాయానికి అర్థం ఏంటి? ఒక గవర్నమెంట్ ఉద్యోగం, 5 ఎకరాల భూమి, 5 సెంట్ల భూమి, 5 ఎకరాల పొలం ఇవ్వడాన్ని న్యాయం చేయడం అని అనాలా? ఫైనల్ గా న్యాయం అనేది 2 రకాలుగా ఉంటుంది. కోర్టు తీర్పు తర్వాత వచ్చేసి సిబిఐ కానీ సిబిసిఐడి కానీ ఇవన్నీ దర్యాప్తు పెట్టే. కానీ ఫైనల్ గా వచ్చేసి అది కన్విక్షనా లేదంటే అక్విటలా చేసేది ఎవరు? కోర్టు చేయాలి. ఫైనల్ గా న్యాయస్థానం చేయాలా, లేదా ప్రజా కోర్టులో వచ్చేసి ప్రజాభిప్రాయం అన్న తేదాలి. కాబట్టి ఇక్కడ మనము ఈ ఇన్వెస్టిగేషన్ లో వచ్చేసి ఇది హత్యనా ఆత్మహత్యనా అనేది ముందు వచ్చేసి దీని ఇన్వెస్టిగేషన్ తేలాలా. దాని తర్వాత ఛార్జ్ షీట్ పెట్టాలా. ఛార్జ్ షీట్ పెట్టిన తర్వాత అది కోర్టులో తేలాలా. నేను ముందే చెప్పినట్టు బొబ్బిలిపల్లి సినిమాలు చెప్పినట్టు కోర్టుకు ఒక కోర్టులో కాదు, దానికి మళ్ళా పై కోర్టు ఉంటుంది, దానికి పై కోర్టు ఉంటుంది. కాబట్టి దీని న్యాయము అనేది పార్వతీ కోణంలో వేరే వాళ్ళు వచ్చేసి హత్య చేశారు, ఆ హాస్టల్ యజమాని వాళ్ళ బిడ్డలు రేప్ చేసి హత్య చేస్తారనేది ఆవిడ అంటుంది. లేదు వచ్చేసి ఆత్మహత్య చేస్తుంది వీళ్ళు అంటున్నారు. అది కరెక్టా ఇది కరెక్టా అనేది దర్యాప్తులో తేలాలా. ఆ దర్యాప్తు వచ్చేసి దర్యాప్తు సంస్థలు పకడ్బందీగా చేయాలా. కాబట్టి ఇప్పుడు అది అప్పుడే చేసిండాలా. 2017 జరిగినప్పుడే చేసిన చంద్రబాబు ప్రభుత్వము. ఇప్పుడు వచ్చేసి 8 ఏళ్ళు అయిన తర్వాత సిబిఐ చేసేది ఏముంటుంది, అక్కడ వచ్చేసి కేవలం ముందు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా ఆధారపడి మళ్ళీ చేయాల్సిందే. సరే ఏదైనా సంథింగ్ వచ్చేసి ఛార్జ్ షీట్ పెట్టి ఏదో చేసిన తర్వాత నెక్స్ట్ కోర్టులో ట్రయల్ జరిగేటప్పుడు కోర్టు ఏం చెప్తుంది, దాన్ని వచ్చేసి హత్య అంటుందా ఆత్మహత్య అంటుందా అప్పుడు తెలుస్తుంది. కాబట్టి న్యాయమా అన్యాయం అనేది మీరు కానీ నేను కానీ తెలిసేది కాదు. ఇది దర్యాప్తు జరిగిందా లేదా, ఛార్జ్ షీట్ పెట్టా లేదా, ట్రయల్కి వచ్చిందా లేదా, అంతవరకు వచ్చేసి మనం చెప్పగలం. కానీ అది హత్యనా ఆత్మహత్య ఫైనల్ గా కోర్టు తేల్చాల్సిందే. చూడాలి సార్ ఏం జరగబోతుందో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.